వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. దేశాన్ని రక్షించే సైనికుడి స్థలానికి రక్షణ లేదు. కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామంటున్న అధికారులు. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి. కండిషన్ బెయిల్తో నర్సరావుపేటలో బస. రాష్ట్రానికి చేరుకుంటున్న అధినాయకులు. సీఎం బాబు అంటూ నినాదాలతో దద్దరిల్లిన ఎయిర్పోర్ట్. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, దేశంలో సార్వత్రిక ఎన్నికల ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4వ తేదీన జరగనున్నట్లు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. కౌంటింగ్ ఏర్పాట్లను న్యూఢిల్లీ నిర్వాచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను వేగంగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. బాపట్ల మండలం నాగరాజు కాలువ వద్ద 4 యువకులు గల్లంతయ్యారు. వీరందరూ హైదరాబాద్ లోని కూకట్పల్లి వాసులుగా గుర్తింపు. ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి హైదరాబాద్ నుండి రావడం జరిగినట్లు పోలీస్ విచారణలో తేలింది. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న నాగరాజు కాలువలోకి 6 వ్యక్తులు దిగగా 4 వ్యక్తులు గల్లంతయ్యారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పడవ సహాయంతో నాగరాజు కాలువ వెంబడి గాలిస్తున్నారు. ఢిల్లీ, పుణె కేంద్రంగా పిల్లల విక్రయం ముఠాదండను యథేచ్ఛగా కొనసాగుతుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాంతో చైల్డ్ ట్రాఫికింగ్ సీక్రెట్ గుట్టురట్టు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. ఢిల్లీలో పిల్లల విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు లేని తల్లిదండ్రుల ఆరాటం ఆ దళారుకు వ్యాపారంగా మారింది. అభం శుభం ఎరుగని చిన్నారులను, ముక్కుపచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలు కుమ్మరించుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి కేంద్రంగా నడిచిన పిల్లల విక్రయ ముఠా రాకెట్ ను ఛేదించారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. 13 మంది పిల్లలను రక్షించి 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సైతం రాచకొండ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగారు. మా పిల్లలను మాకివ్వండి అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు. మాతృత్వాన్ని అంగట్లో సరుకుగా మార్చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఫిజాదిగూడలోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో అడ్డాగా సాగుతున్న ఈ దందాకు మేడిపల్లి పోలీసులు చెక్ పెట్టారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ₹1,00,000 విలువ గల 12 బాక్సుల కర్ణాటక మద్యం, టెట్రా ప్యాకెట్లు మరియు ఒక మోటార్ సైకిల్ ను చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తీసుకువెళ్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. చిత్తూరు పట్టణంలో కొందరు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక రాష్ట్రం నుండి మద్యాన్ని చిత్తూరుకు తరలించి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఉదయం ఒక మగ వ్యక్తి చిత్తూరు టౌన్ తేనిబండ ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ముళ్ల పొదల వద్ద కర్ణాటక మద్యం నిల్వ ఉంచి అమ్ముతున్నాడని రాబడిన రహస్య సమాచారం మేరకు దాడి చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్ లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ శ్రీ మణికంఠ చంద్రులు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యమే, NDPL కర్ణాటక మద్యము దాదాపు 98 లీటర్లు, ₹1,00,000 విలువ చేసేది ఇక్కడ మొలబాగల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకుని వచ్చి అమ్ముతూ ఉన్నారు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల మద్యాన్ని మన కూటమిసి ఉసయ్య గారు, తర్వాత SI ప్రసాద్ గారు, తర్వాత మన ID పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు వంటంలో కూడా ఒక 269, 270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మద్యం అమ్ముకుంటూ కూడా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా MRO దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేస్తున్నారు. కొన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా MRO దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై షీట్ కూడా తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ
బంధనిచ్చారు. విజయవాడలో కలుషిత నీరు 3 ప్రాణాలను హరించింది. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంగతికి సంబంధించి మొత్తం 6గురిని సస్పెండ్ చేశారు. ఆ మరణాలు సహజ మరణాలా లేదా కలుషిత నీరు సేవించడం వల్ల మరణించారా అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విజయవాడ మొగల్ రాజపురం పడమట వీధిలో డయేరియాతో ఒక పురుషుడు, 2 మహిళలు, మొత్తంగా 3 మృతి చెందారు. వాంతులు విరోచనాలతోనే ఈ 3 మృతి చెందారని స్థానికుల ఆరోపణ. గత 4 రోజులుగా ఈ ప్రాంతంలో కలుషిత నీరు వస్తుందని ప్రజలు వాపోతున్నారు. వాటిని సేవించడం వల్ల మరణాలు సంభవించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. మరో 24 మంది వాంతుల విరోచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఉన్నతాధికారులు సందర్శించి వివరాలు సేకరించారు. డిఎంహెచ్ఓ సుహాసిని మాట్లాడుతూ మృతి చెందిన 3 సహజ మరణాలే అన్నారు. వల్లూరి దుర్గారావు మృతిపై కలుషిత నీటి ప్రభావం ఉండవచ్చు అని, అయితే అన్నిటిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రజలందరూ కాచి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగాలని కోరుతున్నారు. రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు సీసీబీ మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఆమెకు నోటీసులు ఇవ్వగా అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. మరి తాజా నోటీసులకు ఆమె ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జిల్లో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, పరెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాస్లీలలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా స్థానికులు దొరికాడు. తెల్లవారుజాము నుండి కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో సబ్ స్టేషన్ లోకి వెళ్లిన స్థానికులు అక్కడ ఘటన చూసి అవాక్కయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేశారు. రెడ్డిగూడెం పట్టణంలోని పరెడ్డిగూడెం అనే దగ్గర 33/11 kV ఉప కేంద్రం ఉంది. అందులో గంగుల మహేష్ రెడ్డి అనే అతను అవుట్ సోర్సింగ్ షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను మరి తెల్లారగట్ట ఇతను అసాంఘిక చర్యలకు పాల్పడినట్టు ఇక్కడ స్థానికులు వచ్చి తెలియ వెంటనే మా సిబ్బంది అధికారులు కూడా వెంటనే వచ్చారు. చేసి దాని మీద చర్య చేయడం జరిగింది. వెంటనే మేము పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయడం జరిగింది. ఇతని మీద ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఇక్కడ ఇతని మీద చర్య తీసుకుంటున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇటువంటి చర్యలు, అసాంఘిక చర్యలు కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము పటిష్టమైన భద్రతను తీసుకొని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో పోలీసులపై రాళ్ల దాడి. సైనికోద్యోగికి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మాణంలో తలెత్తిన గొడవ చివరికి పోలీసులపై రాళ్ల దాడి వరకు చేరింది. గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సైనిక ఉద్యోగి పలివేల నాగేశ్వరరావుకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా మంగళవారం ఉదయం ఎస్సీ లాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద పెట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఇరు పక్షాలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు నిర్మాణంలో ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ సంఘటన ఎస్ఐ సుధాకర్ రెడ్డికి పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన పోలీసులు తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రావిపాడులో కొనసాగుతున్న 144 హర్యానాలో వీధి నిర్వహణలో ఉన్న నాగేశ్వరరావు ఈ రోజు ఉదయం రావిపాడు చేరుకున్నారు. 24 గంటల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంటి స్థల పరిస్థితి నుండి తప్పుకోవాలని ఎంఆర్ఓ ఆదేశం. రెవెన్యూ సిబ్బంది చూపించిన స్థలంలో మాత్రమే తాను నిర్మాణం చేశామని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్న సుబేదర్ నాగేశ్వరరావు ఎంఆర్ఓ ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన సుబేదరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మార్పు చేసి తీసుకొస్తామంటూ ఎంఆర్ఓ మా ఇంటికి నోటీసులు అంటించడం అమానుషం. రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాలను కప్పిపుచ్చేందుకు మమ్మల్ని దూషించడం అన్యాయం. బాధితురాలు విజయలక్ష్మి సుబేదర నాగేశ్వరరావు భార్య వెల్లడించారు. జరిగింది ఓకే. రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఒక ఆర్మీ సోల్జర్కి నాకు ఆర్థికంగా నేను నష్టపడిపోలేదు. నా భార్యకి ఒక ఆర్మీ వైఫ్ కింద జరిగిన అవమానానికి కృంగిపోయాను సార్. నేను దీనికి ఈ పరిస్థితిని తీసుకురావడానికి కారణం ఎవరెవరైతే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓ నుంచి ములగాల రామ సత్యనారాయణ, డెక్కపాటి వెంకటరమణ, చీకటమల్లి, మంగరాజు, బట్టు ఆంజనేయులు, పెద్దపోళ్ళు బిల్లబ్బాయి, దాకే బిల్లబ్బాయి,
వీళ్ళందరూ దీనికి కారణం. అది కాకుండా నా కొడుకు తమ తల్లిని రక్షించుకునే సమయంలో ఎవరికైనా హక్కు ఉంటుంది సార్. తమ తల్లి మీద అటాక్ అవుతున్నప్పుడు తమ తల్లిని సేవ్ చేసుకునేటప్పుడు తన భవిష్యత్తును బాగు చేయడానికి అట్రాసిటీ కేసు పెడుతున్నారు వాళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల జరిగిందండి. అది మా 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 వల్ల జరిగిందని చెప్పి వాళ్ళు సృష్టిస్తున్నారు. కానీ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ప్రాబ్లం అండి ఇక్కడ. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారండి? ఎస్సీ వర్గాలు ఎందుకు వచ్చాయి? అసలు వాళ్ళకి ఏం సంబంధం? నాకు డిపార్ట్మెంట్ కి ప్రాబ్లం అయితే మేము చూసుకోవాలి కదా. నాకు డిపార్ట్మెంట్ చెప్పాలంటే నేనేమైనా చెప్పాలంటే డిపార్ట్మెంట్ కి చెప్పాలి. మధ్యలో ఎస్సీ వర్గాలకి ఏంటి సంబంధం? అసలు దీనికి ఎస్సీ వర్గాలకు సంబంధం ఏంటి? రామసజ్జన్ అనే వ్యక్తి మా మీద పగబట్టి వాళ్ళు మా మీద ఉద్దుగలుగుతున్నాడండి. మమ్మల్ని ఇక్కడ ఉండనే కూడా చేయడానికి మాత్రమే చేస్తున్న కుట్ర. భారత రాజ్యాంగ భాషలో అంబేద్కర్ ని అవమానించడమే కదండి. ప్రతిదాని మేము కూడా రెస్పెక్ట్ చేస్తామండి ఆయనకి, మేము కూడా దంతులు వేస్తాం. కానీ అలా కాదు కదండి. అసలు మాత్రం చెప్పుకుంటే విగ్రహాలు పెట్టడం ఏంటండి తప్పు. 42 సంవత్సరాల నుంచి అక్కడ ఉత్సవాలు చేసుకుంటున్నారు. మొత్తం ఊరిని ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎంక్వైరీ చేయమని చెప్పండి. వాళ్ళ దాని ఆధారంగా చూసి న్యాయం చేయమని చెప్పండి. వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మొత్తం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఎన్నికల అనంతరం ఊరు వదిలి వెళ్లిపోయిన పిన్నెల్లి మంగళవారం అర్ధరాత్రి ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తన వివరాలన్నింటినీ అందించారు. కోర్టు ఆదేశాలు ఉండటంతో కార్యకర్తలకు దూరంగా ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం పగలగొట్టిన ఘటనతో పాటు మరో 3 కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. ఇందులో హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. కౌంటింగ్ వరకు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో హాజరు వేయించుకోవాలని, నర్సారావుపేటలోనే ఉండాలని, మీడియాతో పాటు కార్యకర్తలకు దూరంగా ఉండాలని, పాస్పోర్ట్ ను కోర్టుకు అందజేయాలని కోర్టు ఆదేశించడంతో మంగళవారం అర్ధరాత్రి నర్సారావుపేట చేరుకున్నారు. జిల్లా ఎస్పీని కలిసి తాను ఉంటున్న నివాసానికి సంబంధించిన వివరాలు, ఫోన్ నెంబర్ అందజేశారు. ఎన్నికల అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు అభిమానులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. సీఎం బాబు అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపై నుంచి నీళ్లు పోసుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లోని రుద్రపూర్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగారు. ఆకాసేపటికే చాలా వేడిగా ఉంది అంటూ తలపై నీళ్లు పోసుకున్నారు. కాగా యూపీలో రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డీఎస్పీ మూర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. డీఎస్పీ మూర్తి మాట్లాడుతూ పెంటపాడు మండలం రావిపాడులో ఎస్ బాబు కాలనీ వద్ద రెవెన్యూ అధికారులు ఆర్మీలో పనిచేస్తున్న సుబేదర్ మేజర్ పలివేల నాగేశ్వరరావుకి 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. నాగేశ్వరరావు ఇంటి నిర్మాణం చేపట్టగా ఆ స్థల విషయంలో ఆ కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక కులస్తులకు వివాదం నడుస్తుంది. విభాగం ఉన్న ఇంటి స్థలానికి సంబంధించి 28/5/2024 తేదీన ఆ వివాదం పెద్దది అవ్వకుండా పెంటపాడు మండలం తహసీల్దార్ సెక్షన్ 145 ఉత్తర్వులు అమలు చేయడానికి పోలీస్ వారిని ప్రొటెక్షన్ అడగగా పెంటపాడు ఎస్ఐ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారని, అప్పటికే రావుపాడు గ్రామ ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పెద్దలు కొంతమంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ ఇంటి నిర్మాణంలో ఉన్న స్థలంలో పెట్టినట్లుగా దాన్ని అడ్డుకున్న సుబేదర్ మేజర్ నాగేశ్వరరావు భార్య త్రోసి అక్కడ విగ్రహం పెట్టరాదని సదరు వివాదం పెద్దది కావడంతో తాడేపల్లిగూడెం ఆర్డీఓ, తాడేపల్లిగూడెం డిఎస్పీ, ఎస్సీ కమిటీ పెద్దలు వారి సభ్యులతో చర్చలు జరపగా వారు విగ్రహం తీయడానికి నిరాకరించారని, అప్పుడు తాడేపల్లిగూడెం ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, పోలీసు వారి సాయంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తీసి పెంటపాడు ఎంఆర్ఓ ఆఫీస్ నందు భద్రపరిచాం. రావిపాడు గ్రామంలో ఈ పలివేల నాగేశ్వరరావు అని చెప్పేసి సుబేదార్ మేజర్, ఈయనకి మార్చి నెల 2024 సంవత్సరంలో ఆర్మీ పర్సనల్స్ కోటాలో అతనికి నివాస స్థలం ఒక 3 సెంట్లు నివాస స్థలము అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఆయనకి మంజూరు చేస్తున్నారు. దాని ప్రకారం అతనికి పొజిషన్ సర్టిఫికేటు, అలాగే స్థలం సంబంధించి పట్టా కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఆయన తనకి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి కాస్త పునాదుల లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు. ఎందుకంటే ఆఫీసర్లు అందరూ ఎన్నికల్లో బిజీగా ఉంటారని ఒకటి, వాళ్ళ తాలూకా వ్యక్తిగత పరిస్థితుల వలన ఆపేసి ఉన్నారు.
ఈ మధ్యకాలంలో మళ్ళీ 27వ తేదీని మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నించేసరికి స్థానిక తహసీల్దార్ గారు వాళ్ళకి కేటాయించిన స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు, వేరే స్థలంలో ఇల్లు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాకు ఇదే స్థలం ఇచ్చారు అని చెప్పి అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు 28వ తేదీ ఉదయం ఆయన భార్య విజయలక్ష్మి అక్కడ ఇంటి నిర్మాణం కోసం పూనుకోగా అక్కడ స్థానికులైన నివాసులు దళితులు వాళ్ళు ఏదైతే వీళ్ళకి సుబేదార్ మేజర్ కేటాయించిన స్థలాన్ని గతంలో వాళ్ళకి సామాజిక భవనం కట్టుకోవడం కోసం లేదా అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం కోసం కేటాయించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి వాళ్ళతో ఘర్షణ పడ్డారు ఆ రోజు ఉదయం. ఆ ఘర్షణలో వాళ్ళంతా వచ్చి ఈ విజయలక్ష్మిని అక్కడ నిర్మాణం ఆపమని చెప్పేసి అంటే వాళ్ళు ఆమె ఆపడం మానేయటం వల్ల వాళ్ళు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలో సంబంధించి విజయలక్ష్మి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ స్థానిక కాలనీవాసులు, దళిత కాలనీవాసులు అందరూ కూడా తనకు ఇబ్బంది పెట్టారు, బట్టలు వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారు, కొట్టారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి వాళ్ళందరి మీద కూడా ఎవరైతే ఈమె మీద దౌర్జన్యం చేసి ఆ వ్యవస్థను చేయడం కోసం ప్రయత్నించారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక కాలనీ దళిత స్థానికులు వాళ్ళు కూడా ఈమె మీద మమ్మల్ని కులం పేరుతో దుర్భాషలు ఆడారని చెప్పేసి మమ్మల్ని అగౌరవపరిచారని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా అక్కడ ఈ ఘర్షణలో ఈ స్థానిక దళితులు అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరైతే నిర్మాణం చేసుకుంటారో సుబేదార్ మేజర్కి కేటాయించిన స్థలం అని చెప్పబడుతున్న ఆ ప్రదేశంలో వీళ్ళు అక్కడ పెట్టేయడం జరిగింది. దాని మీద ఉన్నతాధికారుల సూచనల మేరకు నేను, పెంటపాడు ఎస్ఐ గారు, స్థానిక సిఐ గారు, అలాగే పెంటపాడు తహసీల్దార్ గారు, ఆర్డీఓ తాడేపల్లిగూడెం గారు మేమందరము అక్కడికి 28వ తేదీని వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ నాయకులని వాళ్ళతో కూర్చుని సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పి మనం ప్రయత్నం చేశాము. ప్రయత్నం చేస్తే పెద్దలు స్థానికులకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు, బట్ వాళ్ళు అంగీకరించలేదు. అందువలన రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కొద్దిగా ఘర్షణ వాతావరణం తలెత్తినప్పుడు మా స్థానిక పోలీసులు అక్కడ బందోబస్తుకు వచ్చిన వాళ్ళు దాన్ని అదుపు చేసే క్రమంలో భాగంగా అక్కడున్న స్థానికులు రావిపాడు గ్రామస్తులు, ఆ కాలనీ వాసులు పోలీసుల మీద రాళ్లదాడి చేయడం జరిగింది. దాంట్లో పోలీసులకి ఒక 4గురికి గాయాలు కావడం జరిగింది. అందుకు సంబంధించి అక్కడ ఉన్న పోలీసులపై ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాన్ని రక్షించే సైనికుడి స్థలానికి రక్షణ లేదు. కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామంటున్న అధికారులు. అజ్ఞాతం వీడిన పిన్నెల్లి. కండిషన్ బెయిల్తో నర్సరావుపేటలో బస. రాష్ట్రానికి చేరుకుంటున్న అధినాయకులు. సీఎం బాబు అంటూ నినాదాలతో దద్దరిల్లిన ఎయిర్పోర్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.